జగన్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు చేసింది ఏమీ లేదని నంద్యాల కూటమి అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశామని, ముస్లిం సోదరులంతా తమ పార్టీ పక్షానే ఉన్నారని స్పష్టం చేశారు. సూపర్ 6 పథకాలకు విశేష ఆదరణ లభిస్తోందని, మా ప్రభుత్వం వస్తే సంక్షేమం, అభివృద్ధి రెండూ చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని చెబుతున్న ఎన్ఎండి ఫరూక్తో మా ప్రతినిధి శామ్ ముఖాముఖి. సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. సార్ నమస్తే. ఎలా సాగుతుంది ప్రచారం? ఎలా సాగుతుంది? ప్రజలు మీకు ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు. ఎలా భావిస్తున్నారు? ప్రజలు అన్యూన్యమైన స్పందన ఉంది. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎక్కడ ఏ గ్రామాల మీద ఉదయం 6:30 గంట ఉంటారా లేదా అని అనుకున్నారు. రామేశ్వరం గ్రామంలో విపరీతమైన జనం ఉన్నారు. 6:30 గంటల కంటే తెలుగుదేశం పార్టీ ప్రజలు మార్పు కొడతా ఉన్నారు. తప్పకుండా ఈ సైకో పోవాలా, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు రావాలనే ఒక కృత విషయంతో ప్రజల్లో మార్పు వచ్చింది. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దానివల్ల రైతులు చాలా విపరీతంగా కోపం ఉంది. పూర్వీకులు సంపాదించిన ఆస్తి అది. ఆ ఆస్తిలో ఈయన కూడా ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ తీసుకొచ్చి ఆయన ప్రభుత్వానికి హక్కును పెట్టారు. కాబట్టి దాని మీద చాలా వ్యతిరేకత ఉంది. దాని గురించి మేము ప్రజలు కూడా తీసుకుపోతా ఉన్నాం. ప్రజలు మాత్రం చాలా వ్యతిరేకత ఉంది. గ్రామాల్లో రానియర్ కూడా ఆ పరిస్థితి చేతులారా సూసైడ్ చేస్తున్నాడు అని నేను అనుకుంటాను. నంద్యాల పట్టణంలో గానీ నంద్యాల కాన్స్టిట్యున్సీలో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మీ పట్ల ఎలాంటి దృక్పథంతో ఉన్నారు? దాదాపుగా 20 సంవత్సరాలు అయిపోయి 2004 కట్టేజ్ చేశా. ఇప్పుడు 2024 అయింది. అంటే అప్పుడు నేను 53 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇప్పుడు 73 సంవత్సరాలకు వచ్చాను. ఇప్పటికి చాలా గ్యాప్ వచ్చింది. మైనార్టీలో కూడా మళ్ళా మంచి స్పందన ఉంది, మార్పు ఉంది కూడా. ఎందుకంటే 20 ఏళ్ళు గ్యాప్ ఉంది. మైనార్టీలో ఇంకా మళ్ళీ ఇంకొక నాయకుడు వస్తాడో రావడో తెలుసు. కానీ ఇప్పుడు మైనార్టీ మా నాయకుడిని కాపాడుకోవాలని చెప్పి కృతజ్ఞత గట్టిగా ఉన్నారు. మైనార్టీ ప్రభుత్వం కూడా ప్రాబ్లం లేదు. వీళ్ళు ఎన్నో ఉత్తంతాలు 3 సార్లు దగాలు చేయాలని చూస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు? మోడీ గారిని చూపిస్తా ఉన్నారు. మోడీ గారు మైనార్టీలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. మనకు మైనార్టీ మన అజెండా వేరే, మోడీ అజెండా వేరే. మన అజెండా తెలుగుదేశం పార్టీ అజెండా, ఎన్టీ రామారావు అజెండా, చంద్రబాబు నాయుడు అజెండా. ఈరోజు హైదరాబాద్ ప్రశాంతంగా అంటే ఎవరి వల్ల ఉంది? ఎన్టీ రామారావు వల్ల ఉంది. ఇప్పుడు బీజేపీతో కలిసిలేమా? ఇప్పుడు బీజేపీతో ఉన్నాం కదా, వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా ఉన్నాం కదా. హైదరాబాద్ ఈ రోజు వరకు కూడా అప్పటి నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు ఎక్కడ ఫసాదులు జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరం ఒకసారి 2 సార్లు కమ్యూనిటీ జరిగేది, కర్ఫ్యూ లేదు. ఆ పరిస్థితి ఈ రోజు ఇక్కడ కూడా అప్పుడు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గురించి మాట్లాడలేదు. మనం ఏదన్నా ఇక్కడ ఏం మాట్లాడే మన కార్యకర్తలు ఏం చేసినా వాళ్ళు తీసుకుని ఇమీడియట్ అరెస్ట్ చేయాలి. ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలు అపోహలు చెప్తా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం కలుపుకున్నారు, మాకు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది రాజకీయం చెప్తారు. మాకేం సంబంధం అది? తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? ఆ అజెండా మాది. మా అజెండాని క్లియర్గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మా ముస్లిం మహిళలకు 50 సంవత్సరాలు దాటినా కూడా వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పడం, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తారు. స్పెషల్ గా ఇమాములు కానీ వాళ్ళకి కానీ జీతభత్యాలు పెంచుతామన్నారు. ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేసి ఇస్తామన్నారు. ఇవన్నీ కార్యక్రమాలు చేశారు. రాజశేఖర్ గారు తీసుకొచ్చారా? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. ఫైనాన్స్ కార్పొరేషన్ ఎన్టీ రామారావు ఏర్పాటు చేశారు. వాళ్ళు పాఠశాలలు ఎన్టీ రామారావు తీసుకొచ్చారు. కంప్యూటర్ సెంటర్స్ పెట్టి సాంకేతికపరమైన విద్యను ప్రస్తావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఒకటి కూడా చేయలేదు కదా. ఏం చెప్పాడు ఈయన? ఆడబిడ్డలు పాదయాత్ర చేస్తాను ఏం చెప్పాడు జగన్ గారు? నేను ఆడబిడ్డలకు పెళ్లి చేయడానికి ₹1,00,000 ఇస్తామండి. ₹1,00,000 ఎప్పుడు ఇచ్చాడండి? అక్టోబర్ నెలలో. లేదు, చాలా నిబంధనలు, 1 కాదు 2 కాదు 18 కాదు, లోకల్ ఉండాలన్న 4 లోకల్ కూడా ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. కాబట్టి ఎవరు కూడా తీసుకోవాలి. 2-3 వేల మంది కూడా రాలే. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఎట్టు వచ్చిందని చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారం కోసం ₹1,00,000 ఇస్తామన్నారు. హజ్ పోయేవారు ఎవరితున్నారు సబ్సిడీ ఇస్తామన్నారు ₹1,00,000. ఇవన్నీ మన బీజేపీ అజెండా కాదు కదా, మా అజెండా కదా. మన అజెండా, మన పార్టీ, మన అంతే. కానీ దాని గురించి అప్పుగా ఏదో ఒకటి దొరికింది వాళ్ళు చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. అలాంటిది ఏం అప్పు లేవు. మైనార్టీలు కూడా కన్సాలిడేట్గా ఉన్నారు. రాష్ట్రం అంతా బాగున్నారు. తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలి. అదేవిధంగా బీసీలో కానీ రైతుల్లో కానీ వర్షాభావం ఉంది. ఏ పని జరగలేదు. సాగుడానికి నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ఈ పరిస్థితులు రాష్ట్రంలో చాలా వర్షాభావం ఉందని, మన ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. దాని గురించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్లానింగ్ లేదు. కరెంటు బిల్లులు 7 సార్లు పెంచారు. ఇవన్నీ ప్రజల సమస్యలు తీసుకుపోతాను. ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు. ప్రధానంగా నంద్యాల నియోజకవర్గంలో ఎట్లాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏంటి? ప్రధానంగా నంద్యాలలో రాయలసీమలో ఎక్కువ కాలువలని నంద్యాల నుంచి పోవాలి. కృష్ణా నీళ్లు కూడా నంద్యాల నుంచి మంత్రాస్ వరకు పోవాలి. నెల్లూరు వరకు, కడప కానీ అన్ని జిల్లాలు ఇక్కడి నుంచే పోవాలి. మరి ఇటువంటి ప్రాంతం నంద్యాలలో నీటిగా ఉంటే మనం ఆలోచన మీరు గ్రామాల్లో పోతే తెలుస్తుంది. బిందెలు పట్టుకుని మహిళలు మాడిపోతా ఉన్నారు. ఎండకు మాడిపోయి బిందెలు నెత్తి మీద ఒక బిందె, కడుపులో పిల్లడు, మళ్ళీ సభ్యులు ఒక బిందె, ఈ రకంగా పోతా ఉన్నారు. మన ముఖ్యమంత్రి కరికారు రాలేదు కదండి. ముఖ్యమంత్రి గారు ప్లాన్ ఉందా? ఎప్పుడూ వర్షాభావం చెప్పి డిసెంబర్లో కూర్చొని ఎట్లా ప్లాన్ చేయాలని చెప్పి ఆలోచన చేయాలి కదా. మళ్ళీ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ప్రజల్లో తీసుకుపోతున్నాం. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. తాగునీటి సమస్య నంద్యాల ప్రాంతంలో వచ్చిందంటే మీరు ఆలోచించండి.
పడమటి ప్రాంతం కర్నూలు జిల్లాలో ఆ పరిస్థితి ఎట్లయితే ఎంత దుర్భిక్షంగా ఉంటుందో మీరు మనం ఆలోచించుకునే అవసరం ఉంది. సార్ ఈ సూపర్ 6 పథకాలు కానీ మొన్న ఉమ్మడి మేనిఫెస్టో కానీ దీనిల పట్ల ప్రజల దృక్పథం ఎట్లా ఉంది, ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తా ఉంది? చాలా అనుకూలంగా సమాధానం చెప్తాను కదా, చాలా అనుకూలంగా. నేను చెప్పాను కదా, మైనార్టీలు చెప్పారు కదా, దాదాపుగా 90,000 ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. మరి చాలా ఆకర్షితంగా ఉన్నారు. వాళ్ళు కూడా మహిమలకు పెంచుతున్నాం, 5,000 నుంచి 10,000 ఇస్తాను పెన్షన్కు. ఏ ప్రభుత్వం మొదటి చంద్రబాబు ఉన్నప్పుడు 20,000 కింద ఇచ్చారు, ఆయన మళ్ళీ పెంచుకుంటూ వచ్చారు. నేను ఇస్తానని చెప్పి కొంతమంది చాలా మందికి ఎగురగొట్టారు, 2,000 మందికి 3,000 మంది మానేసినాడు. కానీ అసలు ఏది చెప్పిన వాగ్దానాలు ఒకటి కూడా నేను పెట్టుకోలేదు జగన్ బాబు గారు. ధన్యవాదాలు సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఇది ఎన్ఎండి ఫరూక్ గారు చెప్తుంది. కెమెరామెన్ శేషుతో షా మీడియాస్ నంద్యాల.